సాయి కృష్ణ కేసులో కాపులను లాగారు, కులాన్ని లాగారు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయాలని చూసారు. ఇవాళ ఎళ్ళిందేమో జొన్నగిరిలో దాన్ని స్వర్ణగిరిగా మార్చడానికి ఇదివరకు 400 కిలోల బంగారం ఉత్పత్తి అయ్యేది యాన్యువల్‌గా. అది ఇప్పుడు 1000 కిలోలకి పెంచాలని చూస్తుంటూ ఎక్స్‌పాన్షన్ ఆ కార్యక్రమానికి. దానికంటే ఎళ్ళిన ప్రతి ఇనాగరేషన్‌లో కూడా రాజకీయమే వాడుకోవడం. గొడ్డలి పార్టీ, రాక్షస పార్టీ, దుర్మార్గులు, మేము సన్మార్గులం, మేము సమాజం కోసం పనిచేస్తున్నాం, వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పేందుకోసం ఓ పాయింట్‌ని రైజ్ చేసుకొస్తారు చంద్రబాబు గారు. అందులో భాగంగా ఇది లాక్కొచ్చారు. ఇప్పుడు అతను నేర చరితుల్ని ఎనకేసుకొస్తున్నటువంటి గొడ్డలి పార్టీ. మరి నేర చరితుడని తెలిసినప్పుడు ఆళ్ళ అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని నాకు తగిన న్యాయం చేస్తామని ఎందుకు చెప్పారు చంద్రబాబు గారు? నేర చరితులతో నేనెందుకు కూర్చునేది? ఆళ్ళ అమ్మతో నేనెందుకు కూర్చునేది అని వదిలేయాలి గదా! మరి అప్పుడు ఇంకోటి, ఒక అబ్బాయిని చంపేసి, తగలబెట్టి బూడిద గూడా లేకుండా చేస్తే, వాళ్ళు గూడా నేర చరితులే అవుతారు గదా! ఆ నేర చరితులు నడిపించిన ప్రభుత్వం నేర చరిత్రే అవుతది గదా! మరి అక్కడెక్కడొస్తది? అంటే జస్ట్ ఒక ఎమోషనల్ గేమ్ నడపడం అన్నటువంటిది మా హక్కన్న కోణంలో నడుస్తోందిప్పుడు.